తెనాలి సేవామిత్ర మండలి ఆధ్వర్యంలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణానికి చెందిన శ్రీ శివలింగ భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్రా శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో బుధవారం తెనాలి సేవామిత్ర మండలి ఆధ్వర్యంలో అన్నదానం చేశారు. మువ్వా పున్నయ్య గారి మాతృమూర్తి 8వ వర్ధంతి సందర్భంగా చేపట్టిన అన్నప్రసాద వితరణను 36వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు చేతుల మీదుగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్వి యోగా కన్వీనర్ బుద్ధాభక్తి రమణయ్య, మువ్వా వెంకట శివయ్య, మువ్వా కరీముల్లా బాబు, చెరుకూరి రమేష్ బాబు, వెంకట చైతన్య, భారత రత్తయ్య తదితరులు పాల్గొన్నారు. తెనాలి సేవామిత్ర మండలి వారి ఆధ్వర్యంలో మా అమ్మగారైనటువంటి మువ్వా లక్ష్మమ్మ గారి 8వ వర్ధంతి సందర్భంగా పేదలకు మరియు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కౌన్సిలర్ బ్రహ్మయ్య గారు మరియు ముద్దాబత్తిని రమణయ్య గారు మరియు కుర్రా శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. శివలింగేశ్వర భక్త బృందం సేవా సమితి తరఫున మువ్వా లక్ష్మమ్మ గారిది 8వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడైనటువంటి మువ్వా పున్నయ్య గారు అన్నదాన కార్యక్రమం చేయుటకు ముందుకు వచ్చి ఇలానే ప్రతి సంవత్సరము వాళ్ళ అమ్మగారి వర్ధంతిని చేస్తున్నాడు. ఇది ఇక్కడే ప్రతి సంవత్సరము పేదలకు వృద్ధులకు రైల్వే స్టేషన్ వద్ద శివలింగేశ్వర భక్త బృందం ఆధ్వర్యంలో ఈరోజు మువ్వా లక్ష్మమ్మ గారి 8వ వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీనికి ముఖ్యంగా కౌన్సిలర్ బ్రహ్మ గారు పాల్గొన్నారు. నిరుపేదలకి వృద్ధులకి మువ్వా పున్నయ్య గత 20 సంవత్సరాల నుంచి దుప్పట్లు ఇవ్వటము, దోమతెరలు ఇవ్వటము, పళ్ళు పంపిణీ చేయటము, అన్నదాన కార్యక్రమం చేయటము, ఇట్లా గత 20 సంవత్సరాలు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు.